ముందుగా సార్ సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వరదలు వచ్చిన సందర్భం మనకు తెలుసు. ఆ రోజు హుదుహుదు వచ్చింది, తిత్లీ వచ్చింది, తుఫాను. ఆ రోజున వైజాగ్ మొత్తం కూడా హుదుహుదుతో విలవెల్లాడిపోయింది. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు దగ్గరుండి వైజాగ్ ప్రాంత వాసులను ఆదుకోవడం కావచ్చు, వెంటనే పునర్నిర్మాణం చేపట్టడం కావచ్చు, అంటే విద్యుత్ పునరుద్ధరణ పనులు కావచ్చు, ఇలా రకరకాలుగా మొత్తంగా అయితే ఆ రోజున ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడా పెద్దగా వరదలు వచ్చిన సందర్భంలో కనిపించింది లేదు. కేవలం వారి ప్యాలెస్కి మాత్రమే పరిమితం అయ్యేవారు, సమీక్షలు మాత్రమే చేసేవారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వరదలు వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతంలోనే ఉండి క్లియర్ చేసే వరకు ఇక్కడ నుంచి వెళ్ళనంటూ అధికారులతోనే సమన్వయం చేసుకుంటూ పనులు చేపిస్తూ ఒకవైపున బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ బురద రాజకీయానికి తెరదీశారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి చీకొట్టినా సరే ఇంకా ఆదుకోవాల్సింది పోయి రాజకీయాలకే పరిమితం అవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డికి అసలు అంటే మామూలు మనిషికి, సాధారణ మనిషికి ఉండాల్సిన కర్టసీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి లేవు. ఆయన పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఒకే విధంగా ప్రవర్తించటం. అంటే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా ఒకే విధంగా ప్రవర్తించాడు. అదే ఇప్పుడు ఎమ్మెల్యే ఆ రోజున ప్రతిపక్ష నేత, సీఎం ఉన్నప్పుడు అంతే చేశారా? అప్పుడు మొత్తం ఏంటి అంటే ఒకే విధంగా ఎట్లా ప్రవర్తించాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ₹1 కోటి పరిహారం ప్రకటించాడు. ₹1 కోటి ఇస్తానన్నవాడు అప్పుడు తిత్లీ తుఫాన్ అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వడు. అసలు మామూలుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నారు అందరూ, చాలా మంది ముఖ్యమంత్రి సహాయ నిధికే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మీద ఈయనకి అంటే చంద్రబాబు నాయుడు అంటే ఈయనకి వ్యక్తిగతంగా కక్ష ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదు, ఓకే. ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి ఇవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేదు. పోతే గవర్నర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ఉంటుంది, పోనీ రెడ్ క్రాస్ కి ఇవ్వచ్చు. కానీ డబ్బులు మనోడు ఆ ₹1 కోటి ఇవ్వకుండా ఏం చెప్పాడు, బొత్స సత్యనారాయణ తోటి చెప్పించాడు, ఈ ₹1 కోటి పెట్టి పాల ప్యాకెట్లోను మంచినీళ్ళ ప్యాకెట్లు కొనిస్తాట. ఒక ఆటోలో వేసుకొని వచ్చారండి పాల ప్యాకెట్లు. ₹1 కోటి పట్టింది ఒక్కొక్క పాల ప్యాకెట్ ఖరీదు. మరి దాదాపు 10 లక్షలు 20 లక్షలు ఉందేమో తెలీదు. అంటే వారి ఫ్యాక్టరీలో తయారవుతాయేమో. ఒక ఆటోలో తీసుకొచ్చి పాల ప్యాకెట్లు ఇచ్చి ₹1 కోటి పరిహారం చెల్లబెట్టాడు. అప్పుడు అంతే, అంతకు ముందర కూడా అంతే. ఏమన్నా అడిగితే ఏమంటాడు, నేను ముఖ్యమంత్రి సహాయ నిధికి నేను ఇవ్వను అంటాడు. ఆప్షన్లు ఉన్నాయి కదా, వేరే ఆప్షన్లు. ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి ఇవ్వు. కాదండి, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే ఎవరొచ్చినా సరే అది ముఖ్యమంత్రి సహాయ నిధి కిందే ఉంటుంది కదా. అట్లా కాదు కదా, మనం వ్యక్తిగత కక్షలతోటి కదా మనం పుట్టి పెరిగింది. అందుకని మనకి అది ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది గుర్తురాదు. అక్కడ చంద్రబాబు నాయుడే గుర్తు వస్తాడు. కాదండి, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలంటే ఆ ₹1 కోటి ప్రకటన చేసింది చెక్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఆటోలో వేసుకొచ్చిన పాల ప్యాకెట్లు అయితే ఒక 5 లక్షలతో పోతుంది. ప్రకటన ఏమో 5 లక్షలు కూడా ఎక్కడ, 5 లక్షలు కూడా లేవు. ప్రకటన ఏమో ₹1 కోటి ఇస్తానంటూ చేశారు, 5 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు. దాన్ని ఏం చేశాడంటే దాన్ని మొత్తం బొత్స సత్యనారాయణకి అప్పగిచ్చాడు. మొన్న గెలిచావు కదా నువ్వు పెట్టుకో అని. అతను ఆటోలో పాల ప్యాకెట్లు వేసుకొచ్చి ఆడు పంచి పెట్టాడు, అన్న జగనన్న ఇచ్చాడని. ఇది గోల. ఇది ఆయన చేతిలో నుంచి ఒక్క పైసా బయటికి రాదు, అంత ఓన్లీ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా సీరియస్ గా, అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో ఇది ఒక పాయింట్ ప్రజలు అర్థం చేసుకోవాలి సార్. ఎప్పుడు కూడా వారి చేతి నుంచి ₹1 కూడా పెట్టలేదు కుటుంబం. ఇది నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ రోజును కూడా ఒక్క ₹1 కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టలేదు. అవును, ఎవరు ఇవ్వరు. ఇంకొకటి ఇప్పటి వరకు కామెడీ మాట్లాడుకున్నాం, చాలా సీరియస్ విషయం ఇప్పుడు ఏంటంటే ఈ పడవల్ని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూడటం అనేది అతి కిరాతకమైన పని అండి.
పడవల్ని తీసుకొచ్చి ప్రైవేట్ పడవలు అవన్నీ వాళ్ళని ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులే, వైసీపీ సానుభూతి పరులే, వైసీపీ కార్యకర్తలే. ఆ మొత్తం 3 పడవలు కూడా ఈ పడవ యజమాని అంటే మత్స్యకారుడికున్న పడవల్ని ఎక్కడా కూడా వదలరండి. ఎంత తీవ్రమైన వరద వచ్చినా సరే ఒడ్డున లంగరేసి ఉంచితే అది కదలదు పడవ. అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. మన లైఫ్ కదా, మత్స్యకారుడికి లైఫ్ అది, పడవ అనేది లైఫ్ అది. ఆ జీవితాన్ని అతను కోల్పోవాలనుకోడు. అతను చక్కగా లంగరేసి అక్కడ నిలబెట్టుకుంటాడు. తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పడవ ఉండాలి అనుకుంటాడు. అటువంటిది అవును, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పొరపాటున కూడా కదలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పైగా లంగరేసి పెడతాడండి. లంగరేసి పెడితే పైగా తుఫాను వచ్చిన గవర్నమెంట్ కదలదు. హై అలర్ట్ ప్రకటించింది, వరద ఉధృతి పెరుగుతోందని హెచ్చరికలు చేసిన సందర్భంలో వారు ఇంకా జాగ్రత్తగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ పడవలన్నీ వచ్చి అవి కూడా హెవీ వెయిట్ పడవలండి, మామూలు పడవలు కాదు, మత్స్యకారులు వాడే పడవలు కాదు అవి. ఆ హెవీ పడవల్ని వదిలేసి మొత్తం కరెక్ట్ గా ప్రకాశం బ్యారేజీ పిల్లర్లు, వాటిని పియర్స్ అంటారు, వాటికి తగిలేలాగా పంపించటం అంటే మీకు ఎంత దారుణమైన కుట్రో అర్థం చేసుకోండి. అంటే వీళ్ళు చేసే మళ్ళా రంగులు చూసారా మీరు ఆ పడవలకి? సేమ్ అన్ని వాళ్ళవే, అన్ని వైసీపీ పడవలే ఇవన్నీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పడవలవి. ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది అది. అవును. అంటే ఎంత దారుణమైన కుట్ర అంటే సోషల్ మీడియాలో మామూలుగా ఊరికే మురుగుతూ ఉంటారు. అవి చేసుకోనివ్వండి. అన్న ₹1 కోటి ఇచ్చాడని ఎలివేషన్లు వేసుకుంటారు, వేసుకోనివ్వండి. కానీ చెప్పాలి ఇదే కాదు సార్, విధంగా అన్న ఎక్కడ ఇచ్చాడు ₹1 అనేది, ఎవరికి ఇచ్చాడు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇవన్నీ ఏది అసలు? అన్న ప్రకటించాడు, తమ్ముళ్ళు పండగ చేసుకుంటున్నారు. కానీ పడవలు వదిలి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూడటం, బుడమేరు కట్టల మీద ఉన్న మట్టిని తవ్వి అమ్ముకోవటం, ఇవన్నీ నేరాలండి, నేరపూరిత చర్యలు. నేరాలు చెయ్యటానికే పుట్టినట్టుగా వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా, అసలు దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు, అది పెడుతున్నారు అంటే కొంతవరకు క్షమించి వదిలేయచ్చు. కానీ ఈ పడవలు తీసుకొచ్చి డ్యామేజ్ చేయాలని చూసిన సంఘటనని మాత్రం సార్ సత్యమూర్తి గారు మాట్లాడదాం. తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఆల్రెడీ విచారణ కూడా జరుగుతూ ఉంది. తెలుస్తారు ఏం జరిగిందనేది, తెలుస్తారు దీని వెనక ఎవరున్నారు అనేది కూడా బయటకు తీసుకొస్తారు. ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. సరే, విద్యాసాగర్ గారు ఏంటంటే